ముఖ్యంగా గుండెకు సంబంధించినటువంటి సమస్యలంటేనే మనకు ఓన్లీ అల్లోపతిలోనే దానికి పరిష్కారం ఉంటుందని అనుకుంటాం. అది ఒక అపోహ మాత్రమే. ఆయుర్వేదంలో కూడా గుండెకు సంబంధించినటువంటి చాలా వ్యాధుల్లో మంచి పరిష్కార మార్గాలున్నాయి. ఆయుర్వేదంలో కూడా కొన్ని రకాల మందులు అత్యవసర పరిస్థితుల్లో కూడా యూజ్ అవుతాయి. ముఖ్యంగా గుండెకు సంబంధించిన వ్యాధుల్లో ఆయుర్వేదం ద్వారా తగ్గేటటువంటి వాటిల్లో ముఖ్యంగా గుండె యొక్క పంపింగ్ కెపాసిటీ తగ్గడం. దీంట్లో ముఖ్యంగా మనం 2D ఎకో మనం తీపిస్తే దాంట్లో ఈఎఫ్ అనేది మనకు 55% కంటే తక్కువ అయితే ఆ గుండె యొక్క పంపింగ్ కెపాసిటీ తగ్గింది అని చెప్పడం జరుగుతుంది. అసలు ఈ యొక్క గుండె యొక్క పంపింగ్ కెపాసిటీ ఎందుకు తగ్గుతుంది అంటే దానికి కొన్ని కారణాలు ఉన్నాయి. అంతకుముందు మనకు ఏదైనా సరే గుండెపోటు రావటం అంటే మయోకార్డియల్ ఇన్ఫ్రాక్షన్ రావటం వల్ల ఆ గుండెకు సంబంధించినటువంటి రక్త సరఫరా తగ్గి ఆ గుండె కండరాలు ముఖ్యంగా లెఫ్ట్ వెంట్రికల్ అనేది బలహీనపడటం ఒక కారణం. రెండవది ముఖ్యంగా సీరం ఫెరిటిన్ అని ఉంటుంది. ఈ ఫెరిటిన్ అనేది తక్కువ కావటం వల్ల కూడా సమస్య వస్తుంది. మూడవది మనకి ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ ముఖ్యంగా పొటాషియంలో హెచ్చుతగ్గులు ఉండటం కూడా దీనికి ఒక కారణంగా చెప్పవచ్చు. నెక్స్ట్ మనకు ముఖ్యంగా ఎక్కువ రోజుల నుంచి బీపీతో బాధపడుతూ లెఫ్ట్ వెంట్రికల్ హైపర్ట్రోపీ అనేది వస్తుంది. ఇది కూడా మనకు మెయిన్ కారణంగా చెప్పవచ్చు. నెక్స్ట్ ఎక్కువ రోజులు ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి సమస్యలతో బాధపడే వారికి కూడా ఈ ఊపిరితిత్తుల్లో మనకు వాటర్ చేరటం ద్వారా అది గుండె పైన లోడ్ ఎక్కువై పల్మనరీ ఎడిమా అంటాం. దానివల్ల కూడా ఈ గుండె యొక్క పంపింగ్ కెపాసిటీ అనేది మనకు తగ్గుతుంది. మరి అనీమియా, సింపుల్ అనీమియాలో కూడా మన గుండె యొక్క పంపింగ్ కెపాసిటీ తగ్గుతుంది. ఇంకా కొన్ని రకాల మాల్ న్యూట్రిషన్లో కూడా పంపింగ్ కెపాసిటీ తగ్గుతుంది. మరి ఇది ఎలా మనం పెంచుకోవచ్చు అంటే ముఖ్యంగా ఆయుర్వేదంలో ఈ గుండె యొక్క కండరాల యొక్క పటుత్వం పెంచి ఈ కెపాసిటీని పంపింగ్ కెపాసిటీని పెంపొందించుకోవచ్చు. మరి దీంట్లో ఏమేమి లక్షణాలు ఉంటాయి ఈ పంపింగ్ కెపాసిటీ ఈఎఫ్ తక్కువ అయితే అంటే మనకు ఊపిరితిత్తుల్లో వాటర్ చేరడం ఒకటి. నెక్స్ట్ అదేవిధంగా కాళ్ళ వాపు రావటం, మొహం వాపు రావటం ఉంటుంది. కొద్దిసేపు నడుస్తేనే మనకు ఆయాసం రావటం ఉంటుంది. సడన్గా పడుకొని కూర్చున్నా సరే లేదా కూర్చొని నిలబడినా సరే అంటే మన పోస్చర్లో చేంజ్ వచ్చేటప్పుడు ఏమవుతుంది అంటే మనకు తల తిరగడం ఇవన్నీ కూడా మనం గమనించవచ్చు. మరి దీన్ని ఆయుర్వేదంలో ఎలా తగ్గించుకోవచ్చు, ఈ పంపింగ్ కెపాసిటీని ఏ విధంగా పెంచుకోవచ్చు అంటే ముఖ్యంగా మనకు గృహ చిట్కాల ద్వారా కొంతవరకు కూడా మనం పెంపొందించుకోవచ్చు. మనం అర్జున అంటాం, దాన్నే మద్ది చెక్క అంటాం తెలుగులో. ఈ మద్ది చెక్క పౌడర్ను మనం పాలతో కలిపి తీసుకుంటే ఈ పంపింగ్ కెపాసిటీ అనేది మనకు ఫాస్ట్గా పెరిగే అవకాశం ఉంటుంది. ఇంకా కొంతవరకు తీయటి ద్రాక్ష పళ్ళ రసం ఎక్కువ తీసుకున్నా, అదేవిధంగా విదారీ చూర్ణం అంటాం, నేల గుమ్మడి అని ఒక పౌడర్ ఉంటుంది విదారీ చూర్ణం అని. ఆ పౌడర్ను మనం పాలతో కలిపి తీసుకున్నా కూడా ఈ పంపింగ్ కెపాసిటీ అనేది పెరుగుతుంది. ఇంకా ఆయుర్వేద మందుల్లో మంచి మెడిసిన్స్ ఉన్నాయి దీనికి. ముఖ్యంగా నాగార్జునాబ్రక రస్ అని, ప్రభాకర వటి అని, ఇంకా మనం కస్తూరి భైరవ రస్ అని, యాకూతి రస్ అని కొన్ని రకాల మెడిసిన్స్ ఉన్నాయి. ఇవి వాడటం ద్వారా మనకు ఆ గుండె యొక్క పంపింగ్ కెపాసిటీ అనేది పెరుగుతుంది. ఇంకా మనకు ఒకవేళ ఊపిరితిత్తుల్లో వాటర్ చేరి దాన్నే పల్మనరీ ఎడిమా అంటాం, దాని ద్వారా కూడా మనం పంపింగ్ కెపాసిటీ తగ్గుతుందని మనం భావిస్తే మనకు దశమూల కషాయం అని, నయోపాయం కషాయం అని, పునర్నవాది కషాయం అని ఇలాంటి వాడితే మనకు ఆ యూరిన్ ద్వారా ఆ వాటర్ బయటికి వెళ్ళడంతో పాటు గుండె యొక్క పంపింగ్ కెపాసిటీ పెరిగి ఈఎఫ్ అనేది పెరుగుతుంది.